ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏర్పడిన వివాదంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి ఆర్మూరు ఓల్డ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందస్తు బైండ్ ఓవర్ చేసిన కాంగ్రెస్ నాయకులకు పోలీసులు రాచమర్యాదలు చేశారు. ఇక అంతేకాకుండా వారితో పోలీస్ స్టేషన్లోనే హస్తం నాయకుల చేత పోలీసులు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆర్మూరు పోలీసులు ఏ మేరకు రాజకీయ ఒత్తిడితో పనిచేస్తున్నారని ఈ ప్రెస్ మీట్తో అర్థమవుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాచమర్యాదలు చేసిన పోలీసులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం, అవి కూడా పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు 10 ఏళ్ళు సమయం వృధా చేసింది. మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల్లోనే గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున మన నిజామాబాద్ జిల్లాకు 55 మందికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మా ప్రభుత్వం పైన బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు. మీరు ఇంతవరకు ఒక్కరు కూడా ఇవ్వలేదని చెప్పేసి